ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తామా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది. దీనికి నేను జోడీ ఏంటండి? ఇంతకీ అదేది మన పుత్రిక? లోపల ఉందండి. ఏమే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి. ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది. అదే పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగారికి తెలుసు తల్లి. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చీఫ్ ఎదురా? తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్, ఖర్చీఫ్ లేదు ఏమనుకోద్ది. ఒక్క రోజు 500 రూపీస్ నోట్ తెచ్చేసి. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు? నాకు చెమట వస్తుందా? అవునా అయ్యగారు? 500 రూపీస్ నోట్. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు నోటు. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషి తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు, షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లు తెలిసాను, మూసేశారు. అంటే ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి. అలా అసిస్టెంట్ 24 అవర్స్ గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్కి వెళ్తే స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడండి గొడుగు.